వర్షం కురుస్తోంది. కాలేజీ నుంచి ఇంటికి వస్తున్న అర్జున్ బస్టాప్లో నిలబడి ఉన్నాడు. అప్పుడే ఒక వృద్ధుడు పాత చిరిగిన గొడుగుతో అక్కడికి వచ్చాడు. అర్జునన్ మనసులో ఇంత పాత గొడుగు ఇంకా ఎందుకు వాడుతున్నాడో అని అనుకున్నాడు. కొద్దిసేపటికి వృద్ధుడు నవ్వుతూ అన్నాడు, బాబూ, ఈ గొడుగులోకిరా, ఇద్దరం తడవకుండా వెళ్దాం. ఇద్దరూ కలిసి నడిచారు. మార్గమధ్యంలో అర్జున్ అడిగాడు, తాతయ్య, కొత్త గొడుగు కొనుక్కోవచ్చు కదా? వృద్ధుడు చిరునవ్వుతో, కొనగలను బాబూ, కాని ఈ గొడుగు నాకు నా భార్య చివరిసారి కొని ఇచ్చింది. ఆమె లేదు, కాని ఆమె జ్ఞాపకం నాతో ఉండాలని దీన్ని ఇంకా దాచుకున్నాను. ఆ మాట విన్న అర్జున్ నిశ్శబ్దంగా మారిపోయాడు. ఇంటికి వెళ్ళాక తన తల్లిదండ్రులు ఇచ్చిన పాత గడియారం, పుస్తకాలు, చిన్న చిన్న బహుమతులు గుర్తొచ్చాయి. మరుసట్రోజు అర్జున్ ఒక కొత్త గొడుగు కొనుక్కుని తాతయ్య దగ్గరకు వెళ్ళాడు. తాతయ్య, ఇది మీకోసం. తాతయ్య నవ్వుతూ అన్నాడు, ధన్యవాదాలు బాబూ, కాని నా పాత గొడుగు నేను వదలను. ఇది వర్షం నుంచి మాత్రమే కాదు, ఒంటరితనం నుంచి కూడా నన్ను కాపాడుతుంది. అర్జున్ కలలో నీళ్లు తిరిగాయి. అతను కొత్త గొడుగును పక్కన పెట్టి, తాతయ్య, ఇకనుంచి వర్షం పడితే నేను మీతో కలిసి నడుస్తాను అన్నాడు. ఆ రోజు తాతయ్య ముఖంలో కనిపించిన చిరునవ్వు కొత్త గొడుగు కంటే ఎంతో విలువైనది. ప్రతి పాత వస్తువు వెనుక ఒక విలువైన జ్ఞాపకం ఉంటుంది. వస్తువులను కాదు, వాటి వెనుక ఉన్న ప్రేమను గౌరవించండి.